పరిశుద్ధ గ్రంథంలో పేతురు అనే దైవ మనుషుడున్నాడు. ఇతడు రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, నిజముగా విషజ్వరాలతో ఉన్న వారిని విడిపించాడు, అద్భుతాలు చేశాడు. కానీ అతని యొక్క ప్రక్కలో ఒక కత్తి ఉంది. కత్తి ఉన్నా రోగులను స్వస్థపరిచాడు, కత్తి ఉన్నా అద్భుతాలు చేశాడు, దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఆ కత్తితోనే మల్కు యొక్క చెవిని తెగ నరికాడు. సో లోటుపాటులు మనలో ఉంటాయి. దేవుడు వాడుకుంటున్నాడులే అని చెప్పి నువ్వు ఒక స్థానంలోకి వెళ్ళి ఉప్పొంగిపోకూడదు. ఎంతగా వాడబడుతున్నావు అన్నది ప్రాముఖ్యం కాదు అక్కడ. చివరికి పేతురు ఆ కత్తితోనే మల్కు చెవిని తెగ నరికాడు. అంటే ప్రక్కలో లోపం ఉన్న దేవుడు వాడుకున్నాడు, కానీ అదే అతనికి శత్రువు అయిపోయింది. సో నువ్వు ఎంతగా వాడబడుతున్నావు అన్నది నీ గొప్పతనం కాదు, దేవుడు వాడుకుంటున్నాడు అంతే. కానీ ఒక్క మాట, నువ్వు ఎంతగా వాడబడుతున్నావు అన్నదానికన్నా ఎంతగా దేవునికి ఇష్టకరంగా ఉన్నావు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్.